ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. ప్రేమ దేవ మీకు స్తోత్రమైనా అవును తండ్రి వేసిన ఈ ఉదయకాల సమయంలోనైనా చిన్న మందుల కూడినైనా వేసయ్య అవునని మిమ్మల్ని ఆరాధించే విధానాన్ని బట్టి మేమందరం ఒక గుంపుగానైనా చేరినైనా మిమ్మల్ని ఆరాధించే సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రమైనా అవును తండ్రి వేసే నన్ను దూరం నుంచి నైనా విడుదల చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రమైనా అవునైనా చెప్పబోతున్న వాక్యాన్ని నేను వేసి మీ ఆధీనంలో ఉంచుకున్నాను వేసి అవును తండ్రి మరియు అదే విధంగా తగిన సమయాన్ని నేను వేసి అనుకూలించండి నేను వేసి మీరు ఏం మాట్లాడాలనుకున్నా సూటిగా మాతో మాట్లాడండి నేను వేసి హాలలో అవును తండ్రి మరియు అదే విధంగా నేను వేసే వాక్యం చెప్పుతుండగా నేను వేసి అందరికి కలిగి చెవులకి అటు ఇటు లేకుండా నేను వేసి అందరి మీట్లు పెట్టుకున్న సహాయం దయచేయండి నేను వేసి హాలలో తండ్రి దయకాల శృంగాన్ని చిన్న ప్రార్థనైనా మీ బంగారు పాదం మీకు సమర్పించుకుంటూ ఏసుక్రీస్తాము అడిగి పెట్టుకుని పొంది ఉంటున్నాం తండ్రి. ఈరోజు అంశం ఏంటంటే మన నోరును కాచుకొనుట. ప్రభు సన్నిధిలో అనాలోచితమైన మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మన నోరును కాచుకోవాలి అనే అంశం గురించి ఈరోజు మనము చెప్పుకున్నాము. ప్రసంగి 5:2 ప్రసంగి గ్రంథము 5:2 పలుకుటకు నీ హృదయములో త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీవు దేవుని సన్నిధిలో అలా అనాలోచితమైన మాటలు పలకకూడదు. నీ హృదయం త్వరపడనీయకము అంటున్నాడు. అంటే మనము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అట్లా మందిరంలో ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అన్నమాట. మందిరానికి వెళ్ళినప్పుడే కాదు, వెళ్ళకున్నప్పుడు కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అనాలోచితమైన మాటలు అంటే మనం చూడడానికి ఒక చక్కగా మందిరానికి వెళ్ళడమే కాదన్నమాట, మందిర విధానంలో ఎలా నడుచుకోవాలి, ఎలాంటి మాటలు మాట్లాడేది, మనము ఇతరులకు మాదిరిగా ఉండాలన్నమాట. వ్యర్థమైన మాటలు అక్కడ మాట్లాడకూడదు. దేవుడు ఆకాశం మందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండాలంట. మితిమీరి మాట్లాడకూడదు, కొద్దిగా ఉండాలి. అంటే పైన ఉంటే దేవుడు మనం మాట్లాడేది దేవుడు వినిపించదులే, అంత పైన ఉన్నాడు అనుకుంటున్నారా ఏమన్నా? అలా ఏం కాదు. ఎందుకంటే దేవుడు చూస్తున్న దేవుడు కదా మనల్ని. వ్యర్థమైన మాటలు మన మనసులో ఏముందో, మన ఆలోచనలు ఏముందో దేవుడు ఎరిగిన వాడు కనుక మనము చాలా కొద్దిగానే మాట్లాడాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో అలా మాట్లాడకూడదని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకా చూద్దాము, మత్తయి 6:7 మత్తయి సువార్త 6:7 మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడని వారు తలంచుతున్నారు. చాలా అంటే మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు పలకకూడదంట. ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి? ఆయనను ఆరాధించేవారు సత్యంతోనూ ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి అన్నమాట. మన మనసులో ఏదో ఆలోచన పెట్టుకొని ప్రార్థిస్తే మనకు దేవుడి నుంచి ఎటువంటి మనం కోరుకునేది మనం ఒక ఫలితాన్ని ఆశిస్తామన్నమాట. దేవుడి నుంచి ఎటువంటిది మనకు అందదన్నమాట, సమాచారం ఎటువంటిది రాదన్నమాట. ప్రార్థన చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలన్నమాట. అలాంటి మనవిని దేవుడు వింటాడన్నమాట. తర్వాత వ్యర్థమైన మాటలు పలుకుట వలన చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీరు దేవుని నమ్ముకున్నారు,
కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడు అని అన్యులు అనుకుంటారన్నమాట మనల్ని. అప్పుడు మనకు అవమానం కాదా, దేవునికి అవమానము మనం అలా మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు అన్యులకు మనకు తేడా అస్సలు ఉండదండి. ఏమనుకుంటారంటే మనకంటే ఇంకా వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, అలాంటప్పుడు వీళ్ళు దేవుని నమ్ముకున్నారా అని ప్రతి వాళ్ళు అప్పుడు ఏలెత్తి చూపించే వాళ్ళే ఎక్కువ ఉంటారు కానీ అప్పుడు మనం దేవుని నామాన్ని వ్యర్థపరుస్తున్నట్టు, దేవుని అవమానపరుస్తున్నట్టు ఉంటదన్నమాట. మనం అలా మాట్లాడినప్పుడు అన్ని లేకపోతే గాని ఎక్కడన్నా గాని మనము అలా మాట్లాడకూడదు అన్నమాట. అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు అట్లా విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. మరీ ఎక్కువ విస్తరించి మరీ ఆలోచించి అన్నమాట. ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడినా గానీ ఆ మనవి దేవుడు అస్సలు వినడు. ఎందుకంటే నువ్వు చేస్తున్నది వ్యర్థమైన ప్రార్థన అక్కడ. కాబట్టి దేవుడు ఆ మాటలు అస్సలు వినడన్నమాట. తర్వాత ఇంకా చూద్దాము. సంఖ్యాకాండము 12 సంఖ్యాకాండము 12 1 నుంచి 8 వరకు చదవండి సిస్టర్. సంఖ్యాకాండము 12. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా వీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిర్యాములను ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు లాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవా నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనికి మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అతివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టిగలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా ఉండెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు ఇక్కడ ఏంటంటే మోషేని అదే పనిగా ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించడానికి. కానీ ఇక్కడ ఏం చేశారంటే మిరియాము ఎవరిని, మోషే భార్య గురించి తప్పుగా మాట్లాడిందన్నమాట. అంటే మనము దైవ సేవకుల భార్యలు గాని ఎవరి గురించి గాని మనము వ్యర్థంగా తప్పుగా మాట్లాడకూడదు అన్నమాట. మాట్లాడిన చేత మిరియాము అట్లా మాట్లాడిందని అహరోను, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ తనతో అలా మోషే భార్యతో తప్పుగా మాట్లాడినందుకు దేవుని కోపము అక్కడ రగులుకుందన్నమాట. ఎందుకంటే మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు చెప్తున్నాడు. తనతో గూఢభావంతోనే కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాడని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు అలా ముఖాముఖిగా మాట్లాడుతున్నా అంటే
అసలు మోషే ఎంత సత్యవంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత తెలివైన వాడు, వివేకం గలవాడు. కాబట్టి దేవుడు తనకు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడండి. కానీ ఇక్కడ ఏంటంటే మిరియంకు సింహం వంటి తెల్లది కుష్టిదాయను. ఎందుకంటే అక్కడ దేవుని కోపము రగులుకుందన్నమాట. ఎందుకంటే సేవకుల గురించి మనం అలా తప్పుగా మాట్లాడకూడదు అన్నమాట. మళ్ళీ మోషే గారు అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆమె మళ్ళీ తర్వాత మామూలుగా అయ్యిందండి. దీన్ని బట్టి ఏంటంటే మనము తొందరగా నోరు ఉంది కదా అని వెంటనే మాట్లాడకూడదండి. అక్కడ మన నోరును కాచుకోకుండా తొందరగా మాట్లాడడం వల్లనే అక్కడ దేవుని కోపానికి మనము తన ఉగ్రతకు దగ్గరైపోయామండి. తర్వాత నెక్స్ట్ వెళ్దామండి. సంఖ్యాకాండము 20:10. సంఖ్యాకాండము 20:10. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారుడు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగెను. చాలా అంటే ఇక్కడ ఏంటంటే విశ్వాసులను దైవజనులు ఎలా ఉండాలంటే విశ్వాసులను గురించి విసుగు చెందకూడదండి. విశ్వాసులు ఏం చేసినా గానీ ప్రశాంతంగా చెప్పాలి, విసుగు చెందకూడదు, ఆవేశంతో మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి విశ్వాసులకు ఫస్ట్ దైవజనులు మాదిరిగా ఉండాలన్నమాట. ముందే మనము విసుగు చెంది వాళ్ళ మీద ఉన్నారనుకో, వాళ్ళు మాట విన్నారు, దేవునికి దగ్గర గారు, ఇంకా దూరం అయిపోతారన్నమాట. ఇప్పుడు జనులంతా ఏమనుకుంటున్నారంటే మాకు అరణ్యంలో తీసుకొచ్చి వదిలేస్తున్నారు, మాకు తాగడానికి నీళ్లు లేవు, అది ఇది అని అక్కడ జనులంతా మోషే మీద చాలా సనుగుకుంటున్నారండి, సనుగుకుంటున్నారు, విసుగు చెందుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారము మోషేతో మాట్లాడుతున్నారు. అప్పుడు మోషే గారు ప్రార్థన చేసి బండ సందులో నుంచి నీళ్లు రప్పించినారు. ఏంటంటే ఏమాత్రం సనుగుకోలేదు, గొంగుకోలేదు మోషే గారు. అది ప్రజలు చేస్తున్నారు కానీ అక్కడ మాత్రము దైవజనుడు మాత్రం అలాగే ఉన్నారు. దానికి అక్కడ విశ్వాసులకు మాదిరిగా దేవునికి నమ్మకస్తుడుగా ఉంటున్నాడు. దేవుని నమ్మిన బిడ్డ ఎలా ఉండాలంటే వ్యర్థంగా మాట్లాడకూడదు, విసుగు చెందకూడదు. అవన్నీ మోషేలో కనిపిస్తున్నాయండి. ఆవేశంతో తను మాట్లాడలేదు, ప్రశాంతంగా దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత బండ సందులో నుంచి నీళ్లు రప్పించినప్పుడు అక్కడ ఉన్న వారంతా పశువులు, జన సమూహం అంతా నీళ్లు తాగినారు. కాబట్టి ఇక్కడ తన నోరును కాచుకున్నారన్నమాట, ఆవేశంతో మాట్లాడలేదు మోషే గారు. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామండి. యాకోబు పత్రిక 3:14. యాకోబు పత్రిక 3:14. అయితే మీ హృదయములను సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. చాలా అంటే ఇక్కడ అయితే మీ హృదయంలో సహింపవలనని కానీ మత్సరమును వివాదములు ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యముకు అంటే ఇక్కడ ఏమంటే మనము సత్యానికి విరుద్ధంగా మాట్లాడకూడదండి. మన మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని బయటికి మాత్రం అవునులే అదేలే అని ఒక సందర్భం గురించి ఏదన్నా మాట్లాడుతుంటారన్నమాట. కానీ దేవుని బిడ్డలు అలా మాట్లాడకూడదు. మన హృదయంలో సంపింపనలవి కానీ అంటే అవి వర్ణింపలేనివి అన్నమాట. మనసులో ఏదో అసహ్యంగా ఆలోచనలు పెట్టుకుంటారన్నమాట. బయటికి ఇలా మాట్లాడకూడదు అన్నమాట. వ్యర్థంగా ఉండేది ఉన్నట్టు మాట్లాడాలి, మనం చూసినట్టు మాట్లాడాలి అన్నమాట. దేవుడు ఏమన్నాడు, నన్ను పోలి ఉండుడి అన్నాడు అన్నమాట. మన దేవుడు సత్యం మాత్రమే మాట్లాడతాడన్నమాట. కానీ మనం కూడా దేవుని పోలి ఉండాలి.
మన నోరును అదుపులో పెట్టుకోవాలి. సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. సత్యం మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించాలన్నమాట. ఆవేశపడి ఏవేవో మాట్లాడకూడదు. హృదయం మోసకరమైనది, దాంట్లో ఎన్నో దాగి ఉంటాయండి. తర్వాత అది కేవలము దేవుని చిత్తానుసారం వదిలేయాలి హృదయాన్ని. అంతేగాని నాలుగుంది కదా అని వ్యక్తంగా మనము ఏది సత్యానికి విరుద్ధంగా మాట్లాడితే మనకి ఏమీ రాదండి. ఏమొస్తుంది చెప్పండి? అబద్ధాలు చెప్తున్నారు అని అంటారే గాని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని ఎవరు అన్నారు. ఎందుకంటే మన నోరును అదుపులో పెట్టుకోవాలి. మన నోరు అదుపులో పెట్టుకుంటే మనము విశ్వాసులకు ఇతరులకు మాదిరిగా ఉంటాము. తర్వాత సామెతలు 18:21. సామెతలు 18:21. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చాలు సిస్టర్. జీవ మరణములు నాలుక వశము అంటే మనము మరణకరమైన మాటలు మాట్లాడకూడదండి. మనకి ఎవరైనా ఏమన్నా చేసినా గానీ ఇది కావాలా, చచ్చిపోవాలా, నన్ను ఇలా చేశాడు, ఇలా మాట్లాడినాడు, నాతో ఇలా ప్రవర్తించినాడు అని మాట్లాడకూడదు అంటండి. వ్యర్థమైన మాటలు, మరణకరమైన మాటలు మాట్లాడకూడదు. ఇతరులను శపించకూడదు అన్నమాట మనము. తర్వాత మనం ఏం చేసినా గానీ వాళ్ళని దేవునికి ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి అంతే. ఎందుకంటే శ్రమపడువాడు ధన్యుడు అంటున్నాడు అన్నమాట. దేవుడు ఎంతో శ్రమపడి కష్టాలను అనుభవించి ఈ లోకంలో చేయని పాపం, మనం చేసిన పాపం కోసం సిలువ వేయబడ్డాడు కదండి. అందుకు మనం కూడా దేవుడు ఏమన్నాడు, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు కదా. అలాగా మనల్ని చెప్పించకూడదు, దేవుని స్తుతించాలన్నమాట. అలా మరణకరమైన మాటలు మనము మాట్లాడకూడదు, మన నోటిని కాచుకోవాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. తర్వాత సామెతలు 18:13. సామెతలు 18:13 అదే అధ్యాయంలోనే. సామెతలు వినక ముందు ప్రత్యుత్తరమిచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. చాలు సిస్టర్. సంగతి వినక ముందుకే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అంటే మనం ఏదైనా ఎవరికొని చెప్తున్నాం అనుకో, అది చేయి, ఇది ఇలా చేయి, అది ఇది చెప్తుంటాం కదండి. ఇట్లా చెప్పినప్పుడు అటు సైడ్ మ్యాటర్ ఏముందో ముందే కనుక్కోకుండా ముందే ఇంకా వాళ్ళను తిట్టేస్తామన్నమాట. ఫస్ట్ రావడమే అదే, ఇంకా నాకు ఫస్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఏం నువ్వు చెప్పించేయలేదు, అది ఇది ఎవరికన్నా మనకు ఒక బాధ్యత, ఒక పనిని అప్పగించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏం నువ్వు చెప్పలేదు, చేయలేదు, అటు సైడ్ ఏం జరిగిందో మ్యాటర్ కనుక్కోకుండా వెంటనే సంగతి ఏమి వినక ముందుకే మనము ఇలా వాళ్ళని అనేస్తామండి. కానీ తర్వాత వాళ్ళు నిదానంగా మనకు మ్యాటర్ చెప్పినప్పుడు అప్పుడు మాకే సిగ్గు వేస్తాడన్నమాట. ఎందుకంటే అట్లా జరిగిందా, సరే నేను ముందే వినలేదు నేను చెప్పినది, అందుకే అట్లా అన్నాను, ఏమనుకోవద్దు అని అట్లా అంటారు కదండి. కానీ అలా వాళ్ళని ఫస్ట్ నొప్పించి వాళ్ళతో అలా మాట్లాడి మళ్ళీ తర్వాత ఏమనుకోవద్దులే, ఎందుకంటే తెలియదు కదా, నేను వినలే ఫస్ట్ నువ్వు చెప్పింది అని అట్లా మనమే ఆవేశంతో మాట్లాడి తర్వాత మనమే సంభాషణతో మళ్ళీ దగ్గర అయ్యి మనమే మళ్ళీ వాళ్ళకు నవ్వుతూ చెప్తామండి, ఏమనుకోవద్దు అట్లా మాట్లాడేసినాను అంటే అది నీ పొరపాటు. వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నీ నోటిని జాగ్రత్త పెట్టుకుంటే ఇతరులను అట్లా నొప్పించకుండా మాట్లాడము తప్పు. అందుకు నీ నోటిని జాగ్రత్తగా కాచుకోమని దేవుడు చెప్తున్నాడండి. ఇంకా ముందుకెళ్దాము. సామెతలు 14:23. సామెతల గ్రంథము 14:23. సామెతల గ్రంథము 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. చాలా సిస్టర్. మనము ఏ కష్టము
చేయకుండా మనకు ఫలితం రావాలంటే ఎలాగండి? కష్టం చేయాలి కదా. అదే మన ఇంట్లో అయితే ఏం చేస్తాము? అన్ని అమ్మ చేస్తుంటుంది, మనం మాత్రం ఊరికే అంటాము. తర్వాత అమ్మ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా భర్త చేస్తాడు, ఇంట్లో పనులు ఒకటి చేసుకుంటాం, మనం ఏం చేయం కదా. కానీ కష్టం చేయకుండా ఫలితం రాదు. కానీ మనం ఏం చేస్తాము? ఒట్టి మాటలే మాట్లాడుతుంటాము, అది ఇట్టా ఇది ఇట్టా, అది ఇలా ఇది ఇలా అని. మనం ఎంత కష్టం చేస్తామో ఆ కష్టానికి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది. తర్వాత భర్త ఎంత కష్టం చేసినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనము అలా ఇలా వ్యర్థంగా మాట్లాడకూడదండి. తర్వాత మనం ఏ కష్టం చేసినా కూడా మనము ఆ కష్టానికి ఫలితంగా ఉండలాగా మాట్లాడాలి. కష్టం లేకుండా, కష్టం చేయకుండా వ్యర్థంగా ఊరికే మాట్లాడకూడదు. ఇతరులతోనూ పోల్చుకోకూడదు, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని అలా మాట్లాడకూడదు అన్నమాట. ఎందుకంటే ఏ కష్టం లేకుండా అక్కడ ఫలితం రాదన్నమాట. పని చేయకుండా వచ్చి మాటలు ఎవరైనా మాట్లాడతారు. ఎందుకంటే నాలుగు ఉంది కదా, ఫ్రీగా ఇచ్చారన్నమాట దేవుడు. కాబట్టి ఇట్లా వ్యర్థంగా మాట్లాడకుండా ఇలా కూడా నీ నోరును కాచుకోమని దేవుడు చెప్తున్నాడండి. తర్వాత సామెతలు 17:27. సామెతలు 17:27. సామెతలు 17:27. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకం గలవాడు. శాంతి సార్. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు అంటే నోరుంది కదా అని ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఒక మాట మాట్లాడితే ఇది ఎంత దూరం వెళ్తాది, ఇతరుల గురించి మనము ఎంత దూరం వెళ్తాది, ఎంత వరకు వాళ్ళని నొప్పిస్తున్నాము, వాళ్ళ ఆలోచనలను ఎలా తీసేస్తున్నాము అనేది మనం ఆలోచించాలి. అలా ఆలోచించి మాట్లాడేవాడు తెలివి గలవాడు. ఎందుకంటే వాళ్ళకు నష్టం కలగకూడదు, మనము నష్టం కలగకూడదు, ఒకరు బాధపడే విధంగా మనం మాట్లాడకూడదు అన్నమాట. దానికి మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు అన్నమాట. శాంతము గలవాడు వివేకం గలవాడు. శాంతం గలవాడు అంటే ఎవరన్నా మన మీద కోపంగా విరుచుకున్నప్పుడు కూడా మనం అవునా సరే చేస్తానండి అలా చెప్పాలి. అలా కాకుండా ఏం నువ్వు మేంగా చేస్తాం అట్లా అని అంటే అది ఎట్లుంటుందండి? అలా విరుద్ధంగా మాట్లాడినట్టు కదా వాళ్ళకి. మనము వాళ్ళ హృదయాన్ని శాంతంగా మాట్లాడాలన్నమాట, హృదయాన్ని నొప్పించకుండా ఉండాలన్నమాట. అలాగా శాంతంగా దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా గానీ ఇక్కడ మనము శాంతంగా మాట్లాడతాడన్నమాట. అంటే మీరు నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను అని ఎంత ప్రేమతో పిలుస్తున్నాడండి మనల్ని. కాబట్టి మనము అంత ప్రశాంతంగా ఉన్న దేవుణ్ణి పోలి తన ఆలోచనలు బట్టి వాక్యానుసారం నడుచుకోవాలి. గాని మన సొంత ఆలోచనలతో నోరు ఉంది కదా అని ఇలా మాట్లాడకూడదని దేవుడు చెప్తున్నాడండి. తర్వాత 13:3 సామెతలు 13:3 సిస్టర్. తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకొనును, ఊరికి మాట్లాడు వాడు తనకు నాశనము తెచ్చుకొనును. చాలు సిస్టర్. తన నోరు కాచుకున్న వాడు తనంతాడు కాపాడుకొనును. ఇక్కడ చెప్తున్నాడండి, మన నోరును ఎంత కాచుకుంటే మనకు అంత మంచిది అన్నమాట. మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచి. ఊరు కొనక మాట్లాడేవాడు తనకు తనే నాశనం తెచ్చుకుంటాడంట. అంటే మనం ఏం చేస్తామండి, పక్కింటి పోయి అట్లా కూర్చోడము ఇట్లా కూర్చోడము, అమ్మ ఇలా ఆమె ఇలా ఏమి ఇలా అని వ్యర్థంగా మాట్లాడుతుంటాం అన్నమాట. అది వాళ్ళు ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతాము, వాళ్ళు లేనప్పుడు కూడా ఒకటి మాట్లాడతాం అన్నమాట. అలా మాట్లాడినప్పుడు అది ఎప్పుడోసారి మన మీదకే వస్తుంది అన్నమాట. అది మన నోరు మనం కాచుకోకుండా అలా మాట్లాడడం వల్ల నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామండి. నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే మనము అంత మంచిగా ఉంటామన్నమాట. ఎందుకంటే దేవుణ్ణి వ్యర్థపరచకూడదు కదండి, మనం దేవుని నామాన్ని వ్యర్థపరచకూడదు. కాబట్టి మనము అలా నోరు కాచుకోవాలన్నమాట. మన నోరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్నమాట. ఎక్కువ ఓవర్ గా మాట్లాడకూడదు అన్నమాట. ఊరు కొనక అక్కడిక్కడ వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడకూడదు. మళ్ళీ ఇంటి పక్కల వాళ్ళతో కూర్చొని అట్లా ఇట్లా వ్యర్థంగా మాట్లాడే బదులు ఆ సమయాన్ని మనము దేవునికి ఇస్తే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే దేవుడు మన కోసం ఎంతో చేశాడు, ప్రాణం పెట్టాడు మన కోసము. అలాంటిది మనము
అలాంటి సమయము వ్యర్థమైన మాటలు అక్కడిక్కడ కూర్చోకుండా మనము ఎవరితోనూ మాట్లాడాలి. అట్లా వ్యర్థంగా మాట్లాడే కంటే ఆ సమయాన్ని దేవునికి ఇస్తే ఇంకా మంచిది అన్నమాట. అందుకు మన నోరును కాచుకొని అదుపులో పెట్టుకొని ఉండవలసిందిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. మనకు మనమే నాశనాన్ని కొని తెచ్చుకోకూడదు కదండి. నాశనం కొని తెచ్చుకోకుండా మనము దేవుని మాటలు వినాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. మనం ఏ చేసినా గానీ మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాటలు దేవునికి మహిమకరంగా ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. మళ్ళీ తర్వాత సామెతలు 15:1 సామెతలు 15 మాట మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చాలా సిస్టర్. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదుమైన మాట క్రోధమును చల్లార్చును అని అంటే ఏదైనా కోపంగా మాట్లాడినప్పుడు ఇందాక చెప్పాను కదండి, మనం కూడా స్లోగా అవునా సరే నేను చేస్తాను చెప్తాను అనే మాటలు మృదుగా రానియాలన్నమాట అవుతాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన భర్తనే మనల్ని ఏదన్నా అన్నారు అనుకోండి, అమ్మనే ఏదన్నా అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు నేను చేసింది, నువ్వు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, కానీ మనల్ని చూసే దేవునికి తెలుసు అన్నమాట. దేవుడు హృదయానుసారం ఎరిగిన దేవుడు కదండి, హృదయ వాంఛల్ని ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుడు మనం ఏం చేసినా మనం కూర్చునేది, లేచేది, మనం చేసేది, మాట్లాడేది, పాడేది ప్రతిదీ దేవుడు చూస్తున్నాడండి. కాబట్టి ఇక్కడ మనము అంత కోపంగా మాట్లాడినా, అమ్మ ఏదన్నా కోపంగా మాట్లాడినా, భర్త ఏదన్నా కోపంగా మాట్లాడినా, లేకుంటే ఉద్యోగ విషయంలో ఎవరన్నా కోపంగా మాట్లాడినా, లేకుంటే ఉద్యోగంలో ఆఫీసులో ఎవరన్నా మీ ఆఫీసర్ గాని, మీ పై వాళ్ళు గాని, అధికారులు ఏదైనా కోపంతో మాట్లాడినా కూడా మనం కూడా కోపంగా సమాధానం ఇవ్వకుండా అవునా ఓకే సార్ ఓకే అని అట్లా చెప్తే అక్కడితో వాళ్ళ కోపము కొంచెం చల్లారిపోతుందండి. చచ్చివారిగా ఉండాలన్నమాట. దేవుడు మనం ఎన్నో చేస్తుంటాము, కానీ దేవుడు మన మీద ఎప్పుడు కోపం చూపించలేదు కదండి. ప్రేమ తీసుకుంటాడు, ఏం చేసినా కూడా మరణం వరకు దగ్గరికి తీసుకుంటాడు. నొప్పించి మాట కోపం రేపును. వాళ్ళు కోపంగా మనం కూడా అలాగే మాట్లాడతానమాట. అది ఇంకా రేజ్ అవుతుంది. రేజ్ అయ్యి ఇద్దరి మధ్యన శత్రుత్వం అనేది ఇంకా పెరుగుతుందండి. శత్రుత్వం ఎక్కువ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది, కోపం ఎక్కువ అయిపోతుంది. ఇద్దరి మధ్య మాటలు, మనసత్వాలు ఎక్కువయ్యి అది నాశనానికి దారితీస్తాదండి. అందుకే మన నోరు చాలా మృదుగా మాట్లాడేదిగా ఉండాలండి. కోపించి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. తర్వాత 1 సమూయేలు 2:3 1 సమూయేలు 2:3 అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. చాలా సిస్టర్. మనము గర్వంగా మాట్లాడకూడదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడని, యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. అంటే మనము మాట్లాడే ప్రతి మాటలు దేవుడు పరీక్షిస్తుంటాడండి. మనుషులు పరీక్షించకపోవచ్చు, కానీ దేవుడు పరీక్షిస్తుంటాడండి. మన ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు అన్ని దేవుడు పరీక్ష చేస్తుంటాడండి మనల్ని. మనకి ఏదైనా మన వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు కూడా దేవుడు మనల్ని ఎవరు పట్టించుకోలేరు, ఎవరు చూడాలి అని మనం అనుకుంటుంటాం, కానీ చూస్తున్న దేవుడు పైన ఉంటాడు కదండి. కానీ మౌనంగా ఉంటాడు అన్నమాట, అన్ని చూసుకుంటూ ఉంటాడు. తర్వాత గర్వపు మాటలు మాట్లాడండి, మీ నోట రానివ్వకండి గర్వపు మాటలు అంటే ఏంటండి, మనం ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు బాగా చేసినావు నువ్వు అని అంటే, నేనే మాట్లాడతాను బాగా, నేనే స్పీచ్ ఇస్తాను బాగా, నేనే మాట్లాడగలను. తర్వాత గర్వం అండి. తర్వాత నేను చాలా బాగున్నాను, అందంగా ఉన్నాను, అది కూడా ఒక గర్వము. ఎందుకంటే అది నీకు ఎప్పటికైనా ముక్తే.
ఎక్కువ అందంగా ఉండడం వల్ల అది నాశనానికి దారి తీస్తుంది. ఏ విధంగా అయినా కానీ ఎక్కువ మాట్లాడడం వల్ల నాశనానికి దారి తీస్తుంది. గర్వము, నేను చేయగలను, నాకేమి ఎవరు చెప్పేవాళ్ళు, నేను ఎవరి మాట వినను, నేను ఇంతే అని అనుకుంటాము. కానీ మనకంటూ చెప్పేవాళ్ళు పైన దేవుడు చూస్తుంటాడు. కానీ దేవుడు మనకు చక్కటి ఆరోగ్యాన్ని, నాలుకను, కళ్ళను అన్నిటిని ఇచ్చాడు కదండి. అవన్నీ ఉండడం వల్ల మనం ఇలా చేస్తున్నాము. ఒకప్పుడు దేవునికి కోపం రగులుకున్నప్పుడు మనం చేసే ప్రతి పని దేవునికి మాదిరిగా లేకుండా వ్యర్థంగా ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకున్నప్పుడు అప్పుడు మన గర్వం అంతా వెళ్ళిపోతుందండి. తర్వాత ఆ గర్వాన్ని కేవలము దేవుని వాక్యం ద్వారా, మాటల ద్వారా మనము తీసివేయకండి. అందుకు గర్వపు మాటలు మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే దేవునికి అది విరుద్ధంగా ఉంటుంది. అక్కడ కూడా అలాంటి మాటలు మాట్లాడకుండా తన నాలుకను పార్చుకోవాలని తర్వాత దేవుడు చెప్తున్నాడు అండి. గర్వపు మాటలు మాట్లాడకుండా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటున్నాడు అన్నమాట. మనము ఇతరులతో గాని ప్రార్థన చేసేటప్పుడు గాని మనం తగ్గింపుగా మాట్లాడాలండి. తర్వాత పరిసయుడు సుంకరి ప్రార్థన చేస్తుంటే అక్కడ గర్వంగా ప్రార్థన చేశాడండి పరిసయుడు. తర్వాత సుంకరి మాత్రం పశ్చాత్తాపంతో అక్కడ దేవాలయంకు ఎక్కిపోయేటప్పుడు మనకి 2 వ్యక్తులు కనిపిస్తారండి లోకాసు వార్తల్లో. అక్కడ పశ్చాత్తాపంతో చేస్తాడు, కానీ గర్వంగా ప్రార్థన చేసినప్పుడు పరిసయుని ప్రార్థన దేవుడు ఆలకించడాన్ని. సుంకరి పశ్చాత్తాపంతో చేస్తాడు, సుంకరి ప్రార్థన మాత్రమే ఆలకిస్తాడు. అది తన నోటితో అన్నమాట. అలా మన నాలుకతో అలా దేవుని హృదయపూర్వకంగా మనము అమ్మాటే చదవకూడదు కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. మళ్ళీ తర్వాత సామెతలు 16:28. సామెతలు 16:28. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. చాలు సిస్టర్. కలహములు మూర్ఖుడు పుట్టించును, కొండగాడు మిత్రభేదం చేయను. అంటే మనము కదండి సాతాను ప్రవేశించినప్పుడు మాత్రం మనము దేవునికి విరుద్ధంగా మారుతాము. దేవుని మాటలు కాకుండా మన నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తాయంటండి. వాడు మనలో కలహాన్ని పుట్టిస్తాడండి. కలహాన్ని పుట్టించి మిత్రభేదం చూపుతాడు. మిత్రభేదం అంటే ఫ్రెండ్స్ మధ్య విరోధమే కాక కుటుంబాల మధ్య కూడా విరోధం వస్తుందన్నమాట. మనం ఏదన్నా ఒక మాటను మాట్లాడతాం, కానీ దాన్ని వెనక్కి తీసుకోవడము చాలా కష్టం అన్నమాట. వెనక్కి తీసుకుందాం అని అన్నా కూడా అది తిరిగి మాట్లాడడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ నాలుక తిరిగి వెనక్కి తీసుకోవడానికి రాదు కదండి. కాబట్టి మూర్ఖుడు మనము దేవునికి దూరమైనప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనలో దేవుని ఆలోచనలు ఉండవండి. దేవుని ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఇలా వ్యర్థంగా మాట్లాడము. తర్వాత కలహము అంటే కలహము, ఈడ్చి, అసూయ ఇవన్నీ ఒక దాని కిందకి వచ్చేస్తాయండి. అవన్నీ మన దగ్గరికి రాకుండా కలహంతో మనం మాట్లాడకూడదు. కొండెగాడు మిత్రభేదం చేయును. మూర్ఖుడు అంటే ఏం తెలియని వాడంటే మూర్ఖుడులే, వాడు చెప్తే వినడు అంటాం కదండి. మనము ఆ విధంగా ఉండకూడదండి. ఆ విధంగా ఉంటే గినక అది దేవుడు మనం చేసే పనులను మనం మాట్లాడే మాటలు సమర్థించడండి. అవి దేవునికి విరుద్ధంగా ఉంటున్నాయి. మన క్రియలు అలా ఉంటున్నాయి అన్నమాట. మన ఆలోచనలు అలా ఉండకోకుండా ఈ నాలుకను మనము కట్టిపడేయాలండి. ఎందుకు ఈ నాలుకను మనము ప్రార్థన చేయడానికి, దేవుని మాటలు వినడానికి దీనికి ఉపయోగించాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఇందుకు వెళ్దామండి. యాకోబు పత్రిక 3:9-10. యాకోబు పత్రిక 3:9-10. ప్రభువును స్తుతించుము, దీనితోనే దేవుని కోనసుగా పుట్టిన మనుషులను స్తుతించుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. చాలు సిస్టర్. ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఇతరులను క్షపించకూడదు. ఇందాక చెప్పాను కదండి నేను. ఏమన్నాను? వాడు చావల్లా, ఏదన్నా అంటే వాడు చచ్చిపోవాలా, వానికి అది జరగల్లా, ఇది జరగల్లా అని ఇందాక చెప్పినాను కదండి. తర్వాత
దేవుని పోలికే గాని పుట్టిన మనుషులు శపించరు. దేవుని పోలికగా పుట్టిన వారు మనుషులను శపించుము అని మనం ఆలోచన చేయకూడదండి. ఎందుకంటే మనం సత్యంగా మాట్లాడాలి కదండి. దేవుని బిడ్డలం అంటే మనం ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం కూడా ప్రత్యేకంగా మాట్లాడాలన్నమాట. తర్వాత ఏంటంటే ఆశీర్వచనమును శాపవచనమును బయలువేళ్ళను అంటే ఒక నోటి నుండి మనం మంచి పలకలన్నీ ఈ నోటి నుంచే పలుకుతాము, చెడు పలకలన్నీ ఈ నోటి నుంచే పలుకుతాము. తర్వాత వ్యర్థంగా మాట్లాడాలన్నా వ్యర్థంగా మాట్లాడకూడదన్నా అన్ని ఒకే నోటి నుంచి వస్తున్నాయి. కాబట్టి మనము ఇతరులను మంచిగా మాట్లాడాలి. ఆశీర్వచనములు అంటే మంచిగా వాళ్ళని దీవించే విధంగా, వాళ్ళని ఆశీర్వదించే విధంగా, వాళ్ళకు మంచి పోరాటం ఓకే ఇది మంచి పని చేశారు అని మన ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి కానీ వారిని చెప్పించే వారిగా శాపాలు ఇవ్వకూడదండి. మన అది కావాలా ఇది కావాలా అని మనకి ఏదన్నా మనకి విరుద్ధంగా మన ఫ్రెండ్స్ కానీ మన కుటుంబంలో కానీ మనకి ఇతరులు తెలిసిన వాళ్ళు కానీ ఏమన్నా అనుకున్నప్పుడు మన మనసులో ఒకసారన్నా అట్లా అనుకుంటామండి, ఖచ్చితంగా అనుకుంటాము. ఎందుకంటే వాళ్ళు ఇట్లా అన్నాడు ఇట్లా చేసినారు ఇది కావాలని మనం ఖచ్చితంగా అనుకుంటామండి. అలా శాపవచనాలు ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ఇతరులను చెప్పించే విధంగా మనము మాట్లాడకూడదు. వాళ్ళకు తగిన విధంగా నీకు మాట్లాడము చేత కాకుంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి, వాళ్ళను ప్రేమతో దగ్గర తీసుకోవడానికి, ప్రేమతో మాట్లాడిన మాటలు మీకు రాకుంటే అలాంటప్పుడు వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడకుండా సైలెంట్ గా అయిపోవాలి. కానీ మాట్లాడి ఇలా వ్యర్థంగా శాపవచనాలు ఇస్తే అది ఎప్పుడోసారి దేవుని దృష్టికి చేరుతుందండి. మన నాలుక అంత ప్రమాదంలో దగ్గరకు ఉంటుంది. అందుకు శాపవచనాలు పలకకుండా ఇతరులను చెప్పించకుండా మన నోటిని కాచుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. తర్వాత కొలస్సీ 3:8 కొలస్సీ 3:8 కొలస్సీ రాసిన పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. చాలా సిస్టర్, మన నోటి నుంచి ఏం విసర్జించాలండి? బూతులు విసర్జించాలండి. మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటి నుంచి బూతులు. కోపము ఎక్కువ ఉన్న వాళ్ళు దేవునికి విరుద్ధంగా చేస్తున్నట్టే. ఎందుకంటే దేవునికి కోపం అనేదే రాదు, మనం చేసే వస్తుంది. కానీ మనం ఎన్నో చేసి మితిమీరి ఎక్కువ చేస్తే గానీ దేవుని కోపము రగులుకోదు. దేవునికి అసహ్యమైనవి చేసి మాత్రమే దేవుని కోపం వస్తుంది అన్నమాట. అది కూడా చాలా లెంత్ పోయి మనం వెళ్తే కనుక అక్కడ కోపం వస్తుంది. కానీ మనం చిన్నదానికి కోపగించుకుంటుంటాము. కానీ అది దేవునికి విరుద్ధంగా. దుష్టత్వము అంటే చెడు దృష్టితో చూడడం అండి. వేరే వాళ్ళను, ఇతరులను మోహపు చూపు చూడడం కూడా అది కూడా చెడు దృష్టికే వస్తుందన్నమాట. దూషణ అంటే దూషించడము, మంచి చేసినా గానీ చెడుగా వారిని దూషించడం అన్నమాట. వారు చేయ ప్రతి పనిలో ఊక దూషణగా అంటే ఏమో అది నాకు నచ్చాలే, వాడు నాకు నచ్చాలే, ఎందుకులే నేను మీ మాట విన్నాను అట్లా దూషించడం అండి. ప్రతి మాట, ఎవరి మాట లెక్క చేయకుండా, తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా, లెక్చర్ల మాట లెక్క చేయకుండా, దేవుని మాట లెక్క చేయకుండా దూషించడం అన్నమాట. దుష్టత్వము, ఆగ్రహము, కోపము, చిన్న పనికి పెద్ద పనికి అన్నిటి కోపం తెచ్చుకోవడము, మీ నోట బూతులు రానివ్వకండి అని దేవుడు చెప్తున్నాడంటండి. అది ఎంత విరుద్ధంగా దేవుని నామానికి మనం వ్యక్తపరుస్తున్నామో మనం ఆలోచించుకోవాలని దేవుడు మన నాలుకను వీటన్నిటి నుంచి కాపాడుకోవాలండి. కోపం నుంచి, ఆగ్రహం నుంచి, దుష్టత్వం నుంచి, వీటన్నిటి నుంచేనండి ఈ నాలుక ప్రారంభం అవుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఈ నాలుక ఇతరులకు శపించేవాడిగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడండి. దేవునికి మనం దగ్గర అయ్యే వారిగా మన మాటలు మాట్లాడాలి. మనం దేవుడు ప్రత్యేకంగా మనం మాట్లాడే వారిగా ఉండాలి. మన మాటలు విని క్రైస్తవులంటే ఇలా ఉంటుందా, ఇలా మాట్లాడతారా అనే విధంగా మనం ఉండాలండి. తర్వాత టైం అయిపోతుంది అన్ని ఫాస్ట్ గా. ఎఫెసీ 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చాలా సిస్టర్. ఎఫెసీ 4:29 ఓకే సిస్టర్.
వినువానికి మేలు కలుగునట్లు అవసరమైన అనుకూలమైన మాటలు కలుగుడి అని. అంటే మనం ఏదైనా వాళ్ళు ఏదైనా ఇప్పుడు మనము ప్రాబ్లం లో ఉన్నారు, ఏదైనా సమస్యలు ఉందని మనం ఏదైనా ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చెప్పినప్పుడు వారికి క్షేమాభివృద్ధి మంచి కలుగునట్టు మనము వాళ్ళ గురించి ప్రార్థన చేయాలండి. అంతేగాని మీరేంటో నీ పని వేరు చూసుకోకు, మాకు అవసరం లేదు అని అట్లా అంటారు. కానీ అలా మనము దుర్భాషమైనది అని అంటే అదే అండి, మనకు మనసులో ఏదో పెట్టుకొని వస్తాంలే చేస్తాంలే అంటే ఇప్పుడు ఏదైనా మనము ఇలా డెలివరీ అవుతుంది రారి బాగాలేదు మా అమ్మాయికి అని ఎవరినో అట్లా పిలుస్తారు. కానీ అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కూడా పిలిచినప్పుడు మనము వస్తాంలే అని అంటాము. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదన్నా మాట్లాడుకుంటామండి, ఏదో ఒకటి ఇలానే జరగనీలే మనకెందుకు వచ్చింది మాకేం వచ్చింది అని మాట్లాడతారు కదండి. అలా మాట్లాడకూడదు అని దేవుడు ఇలాగే చెప్తున్నాడండి. ఇవి దేవుడు మన నాలుకను కాపాడుకోకుండా మనం వ్యర్థంగా మాట్లాడినప్పుడు ఇవి. కానీ అయినా కూడా మనము మనకెందుకులే చేస్తాము ఇది అని దేవుని మాటలు చెప్పకుండా దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు దానివల్ల నష్టాలు కూడా ఉంటాయండి. ఇంకా దేవుడు విసిగిపోతాడు అన్నమాట మన మీద, ఎంత చెప్పినా వినట్లేదు వినకుండా అని విసిగిపోయినప్పుడు అది యాకోబు 1:26 అండి. ఆ నష్టం ఏంటో చూద్దాము. దేవుని మాట వినప్పుడు మనం నోరును కాచుకోకుండా ఉన్నప్పుడు యాకోబు 1:26. ఎందుకనగా నరుని కోపము ఎవరైనా నోటికి కళ్ళను పెట్టుకొనక తన హృదయము మోసపరుచుకొనచ్చు భక్తి గల వాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలు సిస్టర్. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక అంటే తన నోరును అదుపులో పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకున్నవాడు నేను భక్తి గలవాడను, నాకు భక్తి ఉంది, దేవుని యందు ఆలోచనలు ఉన్నాయని వానికి వాడే సమర్థించుకుంటాడండి. వాడు చేసే ప్రతి పనులు వాడే సమర్థించుకుంటాడు. నేను పాటలు బాగా పాడతాను, దేవునికి ప్రేయర్ చేస్తాను, ఆరాధిస్తాను అది చేస్తుంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లా చెప్పించే మాటలు ఇవి కూడా మాట్లాడుతుంటాడు అన్నమాట. అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, వానికి వాడే భక్తి గల వాడినని అనుకుంటాడు. వాని ఎడలో ఉన్న భక్తి వ్యర్థం అంట. అలా మాట్లాడినప్పుడు వాడు ఏం చేసినా గానీ అది తప్పేనండి. కాబట్టి ఆ భక్తి వ్యర్థము. నువ్వు ఎంత ప్రార్థించినా ఎంత ఉన్నా గానీ పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు నీ మీదికి రావు. ఎందుకంటే నువ్వు వ్యర్థంగా మాట్లాడతావు, నీ హృదయం అంతా వ్యర్థంతో నిండిపోయింది అన్నమాట. అది అలాంటి భక్తి వ్యర్థమని దేవుడు మనము ఇలాంటి వ్యర్థమైన దాంట్లోకి మనము అలాంటి స్థాయిలోకి చేరకుండా ఉండాలని దేవుని కోపం అని చెప్తున్నాను. ఇది మనము వ్యర్థమయ్యేది ప్రమాదం ఉంది. ఇది ఫస్ట్ మనకు కలిగే నష్టం అండి. దేవుని మాట వినప్పుడు మన నాలుగు అదుపులో పెట్టుకోకున్నప్పుడు మనకు ఇలాంటి నష్టం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడండి. అలాగే ఇంకొకటి చదువుదామండి. సంఖ్యాకాండము 12:9. సంఖ్యాకాండము 12:9. సంఖ్యాకాండము 12:9. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయేను. చాలా చేస్తా. ఇక్కడ యెహోవా కోపానికి మనము బలైపోతున్నామండి. ఆయన ఆగ్రహానికి దేవుడు కోపం వచ్చినప్పుడు అక్కడ మిర్యాముకు ఏం చేశాడండి, తెల్లదైన కుర్చీని వేశాడు. మళ్ళీ తర్వాత మోషే ఐగుప్తులను అరణ్యానికి పిలుచుకొని వచ్చినప్పుడు అండి అక్కడ వాళ్ళు దేవునికి తర్వాత విరుద్ధంగా విగ్రహాలను ఆరాధించినప్పుడు అక్కడ దేవునికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఆ విగ్రహాన్ని నాశనం చేసి అక్కడ అలా చేశాడండి. దేవుని కోపం రగులుకున్నప్పుడు అలా ఉంటుంది. అది చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని ఆగ్రహానికి మనం ఇలా గురవుతామని దేవుడు ఇలా చెప్తున్నాడండి. కాబట్టి మన నాలుకను కాసుకోకుండా వ్యర్థంగా మాట్లాడినప్పుడు దేవుని ఆగ్రహానికి ఫస్ట్ ఏంటి, భక్తి వ్యర్థమయ్యే ప్రమాదం ఉంది. మనం ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థం అంటున్నాడు అన్నమాట. మన హృదయం మన నాలుక సరిగ్గా లేనప్పుడు అది వ్యర్థము అని చెప్తున్నాడు. తర్వాత దేవుని ఆగ్రహానికి గురి అవుతాం. అది రెండోది అండి. మూడోది ఏంటంటే చూద్దాం ఇంకోటి. సంఖ్యాకాండం 20:12. సంఖ్యాకాండం 20:12 టైం అయిందండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు తోడుకొని పోరని చెప్పాను.
చాలు. ఇక్కడ కూడా ఏంటంటే దేవుని ఆగ్రహానికి గురైనారండి. దేవుని మాట అక్కడ వినలేదు కదండి వాళ్ళు. అందుకు ఇక్కడ కూడా దేవుని మాటలకు వాళ్ళు విరుద్ధంగా చేసినారు కాబట్టి అక్కడ దేవుని కోపము రగులుకొందండి. మరి ఇంకొకటి విమర్శ దినము మనము లెక్క చెప్పవలసి వస్తుందండి. ఇదొక నష్టం అండి. దీన్ని చూద్దాము. మత్తయి 12:36. మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పులదేవనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చాలు సిస్టర్. మనం మాట్లాడినే ప్రతి మాట దేని కిందకి వస్తుందండి? దేవునికి లెక్క చెప్పవలసి వస్తుందండి. తీర్పు కిందకి వస్తుంది. దేవుడు మనం చేసే ప్రతి పనిని, మనం చేసే ప్రతి ప్రార్థనను, మనం చేసే ప్రతి మంచి పనిని, తర్వాత చెడు పనిని కూడా, తర్వాత మనం మాట్లాడే ప్రతి మాటలు, ఆలోచనలు ఎవరు చూడలేదు అనుకోకుండా మనం చేస్తుంటామండి. అవన్నీ దేవుడు చూస్తుంటాడు. ఏదో ఒక రోజు దేవునికి తీర్పు చెప్పాలంటండి. మనం మాట్లాడే ప్రతి మాటలు, ఈ నాలుగుతో మనం ఏమేమి మాట్లాడుతున్నామో, ఏమేమి చేస్తున్నామో, ఈ మైండ్ తో ఏమేమి చేస్తున్నామో, అట్లా అవన్నీ దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఇదొక నష్టం అండి. ఫస్ట్దేమో భక్తి వ్యర్థమయ్యే నష్టము, రెండోది దేవుని ఆగ్రహానికి గురవుతామండి, మూడోది దేవునికి లెక్క చెప్పవలసిందిగా ఉంటుందన్నమాట. దేవుడు ప్రతిదీ ఎరిగిన వాడు కదండి. కాబట్టి ఏదో ఒక రోజు మనము దేవునికి ప్రతిదీ లెక్క చెప్పాలా. మందిరానికి వెళ్ళేది కానీ దేవుని లెక్కలేకి చేస్తాయండి. తర్వాత మనం ఎంత పరిచర్య చేసినా, ఏం చేసినా గానీ దేవుని ఆగ్రహానికి గురయ్యే వారిగా ఉండకూడదని మన నాలుకను కాచుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. మళ్ళీ తర్వాత లాస్ట్ అండి సామెతలు 21:23 అండి. సామెతలు 21:23. రాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలం కాదు. సామెతలు నాలుకను భద్రం చేసుకున్న వాడు శ్రమల నుండి తన ప్రాణాలను కాపాడుకుంది. చాలా సిస్టర్. మన నోటిని భద్రం చేసుకున్నప్పుడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకున్నవాడు అని దేవుడు చెప్తున్నాడు కదండి. మన నోరును ఎలా కాపాడుకోవాలండి? ఫస్ట్ దుష్ట సాంగత్యం చేయడం వల్ల అక్కడ నోరు పైకి చేసిన ఇతరులను చెప్పించే వారిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ప్రాణంనే కాపాడుకునేవాడుగా మనం చూస్తున్నామండి. తర్వాత మన నాలుకను భద్రం చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, మాటను వెనక్కి తీసుకోలేము మాట్లాడినప్పుడు అన్నమాట. నోటిని నాలుకను భద్రం చేసుకున్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు వస్తాయంటండి. తర్వాత అన్యుల మధ్య కానీ ఏదైనా గొడవ జరిగేటప్పుడు మనం మాట్లాడినాం అనుకో, అది అక్కడ వాళ్ళు తగ్గరు, మనము తగ్గము. అలా మాట్లాడుతూనే ఉన్నప్పుడు తర్వాత ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువ అయిపోయినప్పుడు శ్రమలు ఎక్కువ వస్తాయి మనకు. దాని నుంచి ఎక్కువ వచ్చేస్తాయి. ప్రతి చిన్న మాట ఇతరులు వచ్చినప్పుడు మనము ప్రాబ్లమ్ కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. మరి ఇక్కడ కూడా కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు ఇది కూడా తన ప్రాణమును ఆ ప్రాణము మనకు మన నుండి దూరం కాకుండా మనం ఇంకా ఉండాలంటే అండి, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని తీర్పులేకి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఇదండి. ఇది కూడా ఈ నష్టాన్ని కూడా మనము కొని తెచ్చుకోకుండా ఉండాలండి. మనం మాట్లాడే ప్రతి మాటలు శుద్ధికరంగా ఉండాలి, దేవునికి విరుద్ధంగా కాకుండా మామూలుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడండి. మళ్ళీ ఇప్పుడు 4 నష్టాలండి. ఫస్ట్ ఏం చెప్తున్నాను? భక్తి వ్యర్థమయ్యే ప్రమాదం ఉంది, అంటే మన నోటిని కాచుకోకుండా ఉండడానికి. రెండవ నష్టం ఏంటండి? దేవుని ఆగ్రహానికి గురవుతామా అనే మాట. మూడోది ఏంటండి? విమర్శ దినమున లెక్క చెప్పవలసి వస్తుంది దేవునికి. నాలుగోది ఏంటండి? తన ప్రాణములను కాపాడుకోను అన్నమాట. ఇంతవరకు నేను ఏం చెప్పినాను? ముందు చెప్పినటువంటి తన నాలుక ద్వారా మాట్లాడితే ఎలా ఏమి అనేది మాత్రమే చెప్పినాను. దేవుడు మాటలకు విరుద్ధంగా మాట్లాడి ఇలా మన నోటిని కాపాడుకోకుండా మళ్ళీ తర్వాత వ్యర్థంగా ఆయనను మాట్లాడకుండా ఇలాగే ఉంటే ఈ నష్టాలు కలుగుతాయండి. ఈ నష్టాలు కలగకుండా మనలో మనమే తగ్గించుకొని మాట్లాడాలండి.
మన నాలుకను మనం ప్రార్థన చేయడానికి, మంచి మాటలు మాట్లాడడానికి, ఇతరులు చెప్పించేవారుగా ఉండకుండా ఉండాలని దేవుడు ఈరోజు చెప్తున్నాడండి. మనమందరము అలా ఉండాలన్నమాట. ఎందుకంటే చూడడానికి క్రైస్తవులు చాలా మంచి వాళ్ళని కొంతమంది నమ్ముతారు. కొంతమంది దేవుని బిడ్డలంటే ప్రత్యేకంగా ఉన్నవారుగా దేవుడు మనల్ని ఎన్నుకొన్నారని, మన వల్ల విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి. తర్వాత ఒక కుటుంబంలో ఒకరిని ఎన్నుకున్నాడంటే వారి వల్ల ఆ కుటుంబం మొత్తము రక్షింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అలాగే మన మాటల ద్వారా వాళ్ళని నొప్పించకుండా మనము సహోదరుల మధ్య విభేదం చూపకుండా వంచకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడండి. ఇతరులను వంచకుండా, చెప్పించకుండా, తర్వాత మరణకరమైన మాటలు మాట్లాడకుండా, తర్వాత వాడు ఏం చేసినా గానీ శాంతవంతంగా ఉండాలని చెప్తున్నాడండి. మనము ఇవన్నీ పాటించే వారిగా ఉంటే మనము దేవుని ఆగ్రహానికి మనం గురి కాకుండా ఉంటామండి. దేవుని నామంకు విరుద్ధం కాకుండా శాంతంగా ఆలోచించాలని దేవుడు చెప్తున్నాడంటండి. నా శాంతిని నీకు ఇచ్చిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు కదండి. అలాంటప్పుడు మనం ఎంత శాంతంగా ఉండాలి? మనం ఎంత కోపంగా ఉంటే కోపానికి వాడు నాకు ఇష్టడు కాడు అని దేవుడు చెప్తున్నాడండి. మనము దుష్టాలోచన, అసహ్యకరమైనవి దేవుడు అసహించుకోలే. మన కన్ను దృష్టిలు జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మన కన్ను దృష్టి మన కళ్ళతో ఏదన్నా చూస్తే అది ఆటోమేటిక్ గా నోట్లో వచ్చేస్తుంది అన్నమాట. కళ్ళతో చూడడం ద్వారానే కదా మనం ఎక్కువ మాట్లాడేది అన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది మన కళ్ళతో చూస్తామండి. మన కళ్ళతో చూసి మాట్లాడతామన్నమాట. కాబట్టి మన కన్ను దృష్టిని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలంటండి. అది కూడా మన కన్ను దృష్టితో చూసి మాట్లాడడం వల్లనే అండి. ఇంకా మన భక్తి వ్యర్థం కాకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు లేచి మొబైల్ చర్చిలో దేవుని మందిరంలో కూడా మనం వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అల్లాతో కూడిన ఆటపాటలు మనం అక్కడ చేయకూడదండి. మందిరంలో చేయకూడదు. దేవునికి విరుద్ధంగా ఏది చేయకూడదు. మనం చేసే ప్రతి పరిచర్యలో జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా ఉండి దేవుని మహిమపరచలాగా ఉండాలండి. తర్వాత మనం చేసే ప్రతి పని ఆయనకు మహిమకరంగా, ఆయన చిత్తానుసారం వదిలేయాలంటారండి. తర్వాత మన నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే శ్రమలో నుండి అది మనల్ని